మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి మరి అనేక విషయాలు మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దామా? దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు చదవండి. తీసి యోహాను సువార్త 8వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దామా? చదవండి ఒకసారి. మళ్ళీ ఒకసారి చదవండమ్మా. అప్పుడు ఆయన, మీరు క్రింద వారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను లోక సంబంధిని కాను. కాగా మీరు మీ పాపములో నుండి చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ ప్రేమకి నీకు వందనాలు. మరి పునరుద్ధాన దినమందు కూడి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఈ మైక్ ద్వారా నీ వాక్యం వింటున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా మీరు బలపరచండి, దీవించండి, దీవెనకరంగా చేయి. మీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉండి ఆయన బోధించిన బోధలు, ఆయన పలికినటువంటి మాటలు, ఆయన ఉపమానాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని 4 సువార్తికులు 4 సువార్తలు రాశారు. ఎంతమంది? 4 రాశారు. ఆయన పలికిన మాటలు కూడా ఆయనతో పాటు ఉన్నవారందరూ కూడా ఆయన యొక్క వాక్యాలను రాసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలు మనం కొంచెం ఆలోచింపవలసిన వారమై ఉన్నాం. ఆయన మాటలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి ఉంటాయి. ఎవరి మాటలో? యేసయ్య మాటలో. యేసయ్య బోధించినప్పుడు, యేసయ్య ఉపమానాలు చెప్పినప్పుడు, ఆయన ఉపమానాలు విన్నవాళ్ళు, ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా అనుకున్నారంట, ఈయన ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ఈ వేదాంత విద్య ఎక్కడ అభ్యసించాడు, ఇలాంటి గొప్ప గొప్ప మాటలు ఎలా బోధించగలుగుతున్నాడు ఈయన మన కళ్ళ ముందే పుట్టాడు కదా, ఎలా పలుకుతున్నాడు ఈ మాటలు అనుకున్నారంట మనుషులు. ఎవరి బోధన బట్టి? యేసయ్య బోధన బట్టి. ఆయన బోధ ఎలా ఉండేదంటే మనుషుల్ని సంతోషపెట్టేటట్టుగా ఉండేది కాదు. ఆయన బోధ మనుషుల్ని ఆలోచింపజేసేటట్టు ఉండేదంట. హల్లెలూయా. ఈ రోజున బోధలన్నీ మనుషుల్ని సంతోషపెట్టేవి ఉన్నాయి, కానీ యేసయ్య బోధ మనిషిని ఆలోచింపజేసేటట్టుగా ఉండేదంటండి. ఆయన బోధ అధికారముతో కూడిందై ఉండేదంట. కమాండింగ్ ఉండేదంట ఆయన బోధలో. ఎవరి బోధలో?
యేసయ్య బోధలో. ఏమండి? ఆయన తన గురించి తాను చెప్పుకున్నాడు కానీ డైరెక్ట్గా చెప్పాల. ఆయన మరుగైన మాటలతో చెప్పుకున్నాడు. ఆయన ఎవరు అంటే సహజంగా ఏమండి వాళ్ళందరూ అనుకున్నాడు, ఈయన మరీ పుత్రుడు కాదా, ఈయన యేసోపు పుత్రుడు కాదా, ఏమండి వీళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు మన మధ్య లేరా అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆయన ఎవరు అనేది ఆయన ఇండైరెక్ట్గా చెప్పుకున్నాడు. ఆయన ఆ లోతైనటువంటి విషయాలు మనం గ్రహించాలి. ఆయన అంటాడు, నేను పైనుండి వాడను, మీరు కింద నుండి వారు. హల్లెలూయా. ఎవరంట పైనుండేవాడు? మనం ఎవరు అంట? దేవుడు మానవుని ఎక్కడ కలుగు చేశాడు? మట్టిలో నుండి మట్టి తీసి తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనల్ని నిర్మించాడు ఆయన. ఇప్పుడు మనం భూ సంబంధమైన వారమే, అవునా కదా? ఇప్పుడు మన శరీరానికి మట్టికి చాలా సంబంధం ఉందా లేదా? నువ్వు 10 సార్లు స్నానం చేసి మళ్ళీ చెమట పట్టి నలపంగానే మట్టి వచ్చేస్తుంది, నువ్వు ఎంత కాస్ట్లీ సభతో చేసినా. అంటే భూ సంబంధమైనటువంటి మనం అంటే భూమి మీద నివసించడానికి యోగ్యులముగా దేవుడు మనకు కలుగు చేశాడు. కనుక మనకి కావలసినన్ని కూడా భూమిలోనే దొరుకుతాయి. పరిమళ ద్రవ్యాలు కానివ్వండి, ఏంటి తాగడానికి నీళ్లు కానివ్వండి, తినడానికి ఆహారం కానీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలోంచి వస్తాయి. మనం భూ సంబంధమైన వారమే. మనం భూ సంబంధమైన వారం కనుక మనం దేని గురించి మాట్లాడుకుంటూ ఉంటే భూ సంబంధమైన విషయాలే మాట్లాడుకుంటాం. మనకి దీని గురించి తెలుసు. ఇప్పుడు లేదు, మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం అనుకో, ఒక 4 రోజులు ఉన్నాం. మనం వచ్చిన తర్వాత దేని గురించి మాట్లాడతాం? మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఏమేమి చూసామో, ఎక్కడెక్కడ తిరిగామో, ఏ ప్రాంతం ఎలా ఉంటుందో దాని పేర్లు ఏంటో చెప్తాం, అవునా కదా? లేదా ఇప్పుడు అమెరికా వెళ్ళాం. మనం అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా దేశంలో ఉన్న పరిస్థితి అన్నిటి గురించి మనం చెప్తాం మనకు తెలిసిన వాళ్ళకి. అక్కడికి వెళ్ళాం కనుక అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దాని గురించి మనం మాట్లాడగలం. అయితే మనిషి భూమండలం అంతా సంచరించే వాడుకున్నాడు. కానీ ఏమండి అందుకని ఏమన్నాడు ఆయన? మీరు భూ సంబంధులు, మీరు కిందవారు. ఆయన ఎక్కడున్నాడు? అది ఎక్కడుంది? నేను 2 వారాల క్రితం చెప్పినట్టు ఆయన ఎక్కడున్నాడు? ఆయన మహాగుణుడంట, మహోన్నతుడంట, సర్వశక్తిమంతుడంట, అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడంట ఆయన. ఏమండి అతి పరిశుద్ధ స్థలం. ఏమండి మన పైన ఏముంది? ఆకాశం కనపడుతుంది. ఇలా ఈ భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది కదా మనం కదా. ఇలాంటి ఆకాశాలంట 7 ఉన్నాయంట పైన. దానిపైన ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే ఆయన ఎంత పైన ఉన్నాడు చూడండి ఒకసారి. అంటే ఆయన చాలా పైన ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చాలా పైన ఉన్నాడు. మనం భూ సంబంధమైన వారమే, మన భూ సంబంధమైన విషయాలే మాట్లాడతాం. పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడతాడు. ఇప్పుడు పరలోకం ఎలా ఉందో ఏ మనిషికి ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు ఆ పరలోకం ఎలా ఉందని మనం తెలుసుకోవాలంటే ఒకటి పరలోకం అన్న వెళ్ళి చూడిస్తున్నాక తెలుసుకోవాలి, లేదా పరలోకంలోకి వచ్చిన వాడన్నా మనకు చెప్పాలి, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారిని తాను చెప్పుకుంటున్నాడు కదా, నేను పైనుండి వాడను, నేను భూ సంబంధిని కాదు అన్నాడు ఆయన. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు కూడా మనలా మనిషే కదా, యేసు ప్రభు నిన్నగా మొన్నే కదా వచ్చింది, యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది కదా, అంతకుముందు దేవుళ్ళు లేరా, దేవుళ్ళు అనేవాడు వారు లేరా అని చాలా మంది ప్రశ్నిస్తారు. మంచిదే, యేసు ప్రభు వారు నిన్న మొన్నగా శరీరధారిగా వచ్చింది 2026 సంవత్సరాల క్రితమే. కానీ అంతకుముందు కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కలగలేదంట. ఆయన లేకుండా ఏది కలగల. ఆయన నిమిత్తము, ఆయన కోసము, అంటే ఆయన కొరకు సమస్తం నిర్మించుకున్నాడంట ఆయన. హల్లెలూయా. ఆయన లేనిది ఏది కలగలేదంట. కనుక యేసు ప్రభు వారికి సమస్తము సాధ్యమే. ఏమంటే ఒకరోజు యేసు ప్రభు వారు అంటాడు, యూదులతో అంటాడు, ఇదిగో అబ్రహాము నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు, నన్ను చూసి ఎంతో సంతోషించాడంటే యూదుల కోపం వచ్చిందంట. ఎవరికి? ఏమన్నందుకు? అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు, అబ్రహాము నన్ను చూశాడు, చాలా సంతోషించాడు, కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 50 సంవత్సరాలు కూడా నీకు లేవు. ఎన్ని సంవత్సరాలు లేవంట? 50 సంవత్సరాలు కూడా నీకు లేవు. నువ్వు నిన్నగా మొన్న మా కళ్ళ ముందు పుట్టి పెరిగావు. అబ్రహాము చూసావా? అబ్రహాము నిన్ను చూశాడా? అబ్రహాము నువ్వు చూసావా? ఏం మాట్లాడుతున్నావు? నీ మైండ్ పని చేయట్లేదు అంటున్నారంట. ఎవరిని? నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళానయ్యా, అబ్రహాం ఆతిథ్యాన్ని స్వీకరించానయ్యా, అబ్రహాం ఎద్దకు నా వాక్కు వెళ్ళిందయ్యా, నేను మాట్లాడానంటే వీళ్ళు నమ్మట్లా. మరి ఈరోజు నమ్ముతారా? అన్నీ నమ్ముతారా? యేసు ప్రభు ముందున్నాడని నమ్ముతారా? కనుక మనం ఎవరిని నమ్మించాల్సిన పని
లేదు. మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆయన ఎవరు, ఆయనలో ఉన్న దైవత్వం ఏంటనేది మనం గ్రహించాలి. హల్లెలూయా. నేనంట, నువ్వు సేవించే దేవుడు ఎంత గొప్ప దేవుడో నువ్వు ఎరగకపోతే నువ్వు ఆయనలో నిలబడడానికి అవకాశం లేదు. దేవుని గురించి సరైనటువంటి గ్రహింపు మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? ఎవరు ఏ మాటలు చెప్తే మనం డైవర్ట్ అయ్యి కన్వర్ట్ అయ్యామనుకోండి, మనం చేసే భక్తి సరైంది కాదు. ఒక రోజున యేసు ప్రభు వారు తన శిష్యులందరిని పిలిచి మాట్లాడుతా జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అందరూ చెప్తా ఉన్నట్టు, ప్రభువా నువ్వు ఏలియా అనుకుంటున్నారు కొంతమంది, యోహాను అనుకుంటున్నారు కొంతమంది, ఏంటి నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నారయ్యా కొంతమంది అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని యేసయ్యకి చెప్పారు. సరే, యేసయ్య విన్న తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అంటే, లోకంలో మనుషులు ఎన్నాను అనుకొని క్రైస్తవుడిగా నువ్వేమనుకుంటున్నావు యేసుని? యేసు ఎంతవరకు పరిమితి పెడుతున్నావా, లేకపోతే అపరిమితమైనటువంటి దేవుడుగా నువ్వు నమ్ముతున్నావా? ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. అర్థమవుతుందండి? ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. ఈ భూమి మీద పుట్టినటువంటి ఆయన దేవుడిగా బ్రతకల, మానవుడిగా బతికాడు. ఆయనకి ఆకలి అయింది, ఆయనకి దప్పికైంది, ఆయన అలసిపోయాడు, ఆయన కూడా ఎమోషనల్ అని ఏడ్చాడు. ఆయన ఏడ్చాడు లేదా? లాజర్ జరిపినప్పుడు ఏడ్చాడు. ఆయనకు ఆకలి అయితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడా? పండి అందరుకుద్దామని. ఆయనకి దప్పిక అవుతుందని చెప్పి సమస్యని నాకు నీళ్ళు ఇవ్వమని అడిగాడు ఆయన. అంటే మానవుడిగా ఎందుకు వచ్చాడు అంటే, మానవుని బలహీనతలన్నీ అనుభవించి వాడికి సహాయం చేయడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాత్రమే మనకి సరిపోయిన దేవుడు. ఆమేన్. ఆయన మాత్రమే నమ్మదగినటువంటి దేవుడు. ఆయనే మనలాగా శ్రమలు అనుభవించాడు, ఆయన మనకులాగా శోధించబడ్డాడు, ఆయన మనకులాగా అవమానపరచబడ్డాడు, ఆయన మనకులాగానే ఏమండి ప్రార్థన చేశాడు. చేయలేదు? చాలామంది ఏమంటారంటే, చాలా కుయుక్తి మాటలు మాట్లాడుతుంటారు. యేసు ప్రభు దేవుడైతే ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి అంటారు. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఆయనకి ఏదో తక్కువయ్యో ఏదో అవసరమయ్యో కాదు, మానవులందరూ ప్రార్థించాలని మాదిరి చూపడానికి ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. అలా వెళ్ళడం వల్ల ఈ శిష్యులు కూడా ఏమన్నారు, మాకు కూడా ప్రార్థన నేర్పు. ఆయనంత ప్రాక్టికల్గా ఉంటుంది. హల్లెలూయా. నేను భద్రాచలం ప్రాంతాల పరిచయకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎవరు తెలియదు, అంత ట్రైబ్స్ ఏరియా అనమాట. కోయి ప్రజలు, బట్టలు కట్టుకోవడం కూడా రాదు వాళ్ళకి, నా భాష కూడా అర్థం కాదు. వాళ్ళకి ఎలా స్వార్థ ప్రకటించాలి? దేవుడు నడిపించాడు అక్కడికి. ప్రతిరోజు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేవాడిని. కొంతమంది నన్ను గమనించారు, ఈయనేంటి పొద్దాగడ సైకిల్ వేసుకొని ఆ కొండ మీదకి వెళ్తాడు, ఆ చర్చిలోకి వెళ్తాడు, కూర్చుంటాడు, ప్రార్థన మరి వస్తాడు, తిరిగి వస్తాడు, అసలు ఏం చేస్తున్నాడు లోపల ఏం చేస్తున్నాడు? అందరం పొలం పనులకి వెళ్ళిపోయి కష్టపడుతుంటే ఈయన మాత్రం ఒకవేళ ఆరాధన అంటే ఏదో ఆదివారం ఒక పూట 1 గంట 2 గంటలు ప్రార్థన చేసుకుంటారు, రోజు వెళ్తున్నాడు ఏంటి ఈయన అని ఆలోచన చేసి నన్ను ఫాలో అవటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఏమండి, నీ చర్చి దాకా వెళ్తాడు, నా చర్చి దాకా రావడం, తర్వాత డ్రాప్ అయిపోవడం. అలా తర్వాత మాట్లాడడం, పరిచయం పెంచుకున్న తర్వాత, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నీ చర్చికి వెళ్తున్నా, మేము కూడా వస్తాం రండి. నేను ప్రార్థన చేస్తే వాళ్ళు కూడా మోకరించేవాళ్ళు. నేను ఏం చేస్తున్నాను ఈయన వాళ్ళకి అర్థం అయ్యేది కాదు. మరి వాళ్ళకి తెలియదు కదా యేసు ప్రభు అంటే. వాళ్ళు అనుకున్నారు లాస్ట్కి ఈయన పెద్ద మాంత్రికులకు ఉన్నాడు, ఏదేదో చదివేస్తున్నాడు, ఈయన దగ్గర మంత్రాలు నేర్చుకోవాలి, నన్ను ఫాలటం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి వాళ్ళు యేసు ప్రభు నమ్ముకొని బాప్తీసం పొంది 30 మంది శబరి గోదావరిలో రక్షణ పొందారు. హల్లెలూయా. అంటే మనం చెప్పితే ఎవరు మారరు. కొన్ని సందర్భాల్లో మాదిరిగా ఉండాలి. మనం ఏం చేయాలండి? మాదిరిగా ఉండాలి. యేసు ప్రభు కూడా ఎందుకు ప్రార్థన చేశాడు? మనం ప్రార్థన చేయాలని. అర్థమవుతుందండి? మనం ప్రార్థన నేర్పించి మనం అడగడానికి ఆయన శిష్యులు తీసుకెళ్ళాడు ఆయన. హల్లెలూయా. ఆయన శ్రమ పొందాడు. ఆయన జీవితం ఒక ప్రాక్టికల్గా ఉంది. రండి, ఆయనతో ఉన్నటువంటి శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు కదా. రండి, 2-3 సార్లు కార్యాలు జరిగించినాక పిలుపు అంటాడు. పిలుపు వీళ్ళకి ఆహారం పెట్టాలి, రొట్టెలు లెక్క తీసుకురమ్మంటావు. తెలియదు ఈయనకి? తెలీదా? తెలుసు కదా. అంటే మన విశ్వాస పరిమాణం ఎంత ఉంది, మన అనుభవం ఎంత ఉంది, మనం దేవుని ఏమో అర్థం చేసుకుంటున్నాం, ఆయన ఏదైనా చేయగలడు అనుకుంటున్నామా, ఆయన పరిధిలో పెడుతున్నామా, అపరిమితమైన విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తున్నామా అనేది మనకు నేర్పించడానికి యేసు ప్రభు వారు శరీరధారి ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, కనుక ఆయన శ్రమలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హల్లెలూయా.
ఆయన మరణించే ముందు ఏం చెప్పాడు? శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు కూడా మెలకు కలిగి. అంటే శోధనలు వస్తే ఎప్పుడు వస్తాయి అన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాడు ఏజయ్య. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాట తీసుకోవాలొద్దా? అంటే యేసు ప్రభు వారు సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. హల్లెలూయా. ఆయన గురించి మనం గ్రహింపగలిగిన వారు ఉండాలా. నన్ను గురించి ఏమనుకుంటున్నారయ్యా ప్రజలు అన్నాడు. అప్పుడేమన్నాడు పేతురు? అయ్యా నువ్వు ఇర్మియా అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది యోహాను అంటున్నారు. అంటే మరి మీరేమనుకుంటున్నారు? నీవా పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు నీవు అన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవు. అప్పుడు యేసయ్య అంటాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడివయ్యా, నా తండ్రి నీకు బయలుపరిచాడు ఆ మర్మాన్ని. హల్లెలూయా. అంటే మనకి ఒక మర్మం ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. అంటే ఏంటి ఆ మర్మం? యేసే క్రీస్తు, యేసే దేవుడు. హల్లెలూయా అనేది మనకు గ్రహింపునిచ్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు తన దైవత్వాన్ని గురించి భూమి మీద తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, మీరు క్రిందవారు, నేను పైనున్నవాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పైనుండి వచ్చిన వాడు పరసంబంధమైన వాడు. యోహాను అందుకని ఒక మాట అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డ. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. ఏంటది? వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ వాక్యం ఎవరు? ఇప్పుడు ఏమన్నా మనం చదివినటువంటి అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము. దేవుడు ఎక్కడున్నాడు? ఒక్క నిమిషం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఓకేనా? దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు తన వాక్కును పలికాడు. ఏమని? సృష్టి కలుగును గాక అన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరంటే వాక్కు ఎవరంటే దేవుడు. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారు కేవలం ఒక మనిషికి పరిమితం చేయడానికి కుదరదు. అక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. చూడండి మాటకి ఎంత విలువ ఉంటుందో చూడండి. ఒక ఎమ్మెల్యే అంటాడు, నువ్వు పలానా వ్యక్తిని గెలిచి నేను పంపించాను నా తరపున అంటాడు. హల్లెలూయా. ఆ ఎమ్మెల్యే రికమెండ్ అంటే ఒక మాట నా పేరు చెప్పన్నాడు అంతే. నేను చెప్పినట్టుగా ఒక మాట నువ్వు చెప్పు, నీకు ఉద్యోగం ఇస్తాను అనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళి నువ్వు ఉద్యోగం ఇస్తాను కానీ చెప్పవసరలా. ఒక మాట చెప్పాడు అనుకోండి, వెంటనే అక్కడ కార్యం జరిగిపోద్ది. అలానే దేవుడు వాక్యము యేసయ్యే దేవుడై ఉన్నాడు. దేవుడే వాక్యము దేవుడై ఉన్నాడు. అర్థమవుతుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది? శరీరధారిగా, అంటే శరీరాన్ని అమర్చుకొని, ఇప్పుడు మరీ గర్భాన్ని కోరుకుని ఆయన ఆ గర్భంలో ప్రవేశించి శరీరాన్ని ధరించుకొని 9 మాసాలు ఉండి తర్వాత బయటకు వచ్చాడు ఆయన. అంటే ఎవరి ప్రమేయం లేదు ఆయన భూమి మీద రావడానికి. అర్థమవుతుందండి? ఎవరి ప్రమేయం, పురుషుని ప్రమేయం అసలు లేదు, ఏ మనిషిని ప్రమేయం లేదు. ఆయనే ఆ మరియను కమ్ముకొని గర్భంలో ప్రవేశించి ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జన్మించి నివసించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. అర్థమవుతుందండి? అందుకే చెప్తున్నాడు ఆయన. అంటే ఆయన భూమి మీద జన్మించడం వల్ల ఆయన కూడా మామూలు మనిషి అనుకుంటున్నారు, కానీ ఆయన మామూలు మనిషే కానీ లోక సంబంధి కాదు. ఆయన పాపపు సంబంధి మానవం. ఇక్కడ నరుడుగా జన్మించాడు కానీ ఆయనలో ఏ పాపము లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అన్నాడు, చదవండి 14 వచ్చినాన్ని. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఎలా నివసించట?
కృప అంటే మనం మానవునికి కృప చూపడానికి, రెండోది సత్యాన్ని జరిగించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించండి, సత్యము వేరు, కృప వేరు. సత్యము సత్యమే, ధర్మశాస్త్రం సత్యం. ఏంటి సత్యం? ప్రభు అంటే నీ వాక్యమే సత్యం అంటాడు. ఇప్పుడు వాక్యము సత్యం, ధర్మశాస్త్రం ఏమంటది సత్యం? ఆజ్ఞాతిక్రమే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే వాడు పాపం చేశాడు, పాపమునకు వచ్చి జీతము మరణం. ఇప్పుడు మానవుడిని కలుగు చేశాడు దేవుడు. మానవులందరూ కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం విసర్జించి పాపంలో ఉన్నారు. అందరూ మరణానికి పాత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటుంది దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీవు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివై ఉన్నావు, నీ స్వరూపమందు నీ పొలుగు చెప్పున కలుగు చేసిన మానవుడు నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరి పాపంలో జీవిస్తూ మరణానికి పాత్రుడుగా ఉన్నాడు, నీకు కళంకం తెచ్చే వ్యక్తిగా ఉన్నాడు. నిజంగా వాడు మరణానికి యోగ్యుడే కానీ బ్రతకడానికి యోగ్యుడు కాదు కనుక నువ్వు అతను శిక్షించాలి, ఎందుకంటే నీ సత్యానికి అవమానాన్ని తెస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ చేసిందంట సత్యం. ఎవరికి? దేవునికి. అతను కృప అంటుందంట, ప్రభువా నువ్వు కృపగలవాడు కదా, 1000 మందికి కృప చెప్పే దేవుడు కదా నాయన, ఇగో నువ్వు మనిషిని శిక్షిస్తే, మరణానికి అప్పగిస్తే ఈ భూమి మీద ఎవడుంటాడు? ఇంకా మరణించడానికే, నాశనం అవడానికి మానవుని కలుగు చేసావు నువ్వు. అలాంటి దేవుడు కాదు కదా, 1000కు కృప చెప్పువాడు కదా, నువ్వు కృప చొప్పున మానవుని జ్ఞాపకం చేసుకొని కరికరించి బ్రతికించయ్యా అని చెప్పేసి కృప దేవుడిని అడిగిందంటాడు. ఇప్పుడు సత్యం అడిగింది, కృప అడిగింది. అంటే సత్యం యొక్క సిద్ధాంతాలు వేరు, కృప యొక్క ఈ రెండు కలవు. రైలు పట్టాలు అంటే రైలు పట్టాలు కలిసింది అంటే రైలు బండి బోల్తా వేసేస్తుంది, అవును కదా. ఈ రెండు వేరు. అయితే ఇక్కడ దేవుడు ఇద్దరి మనవిని ఆలకించాడు, సత్యాన్ని విన్నాడు, కృపద కూడా విన్నాడు. ఇద్దరికనే జవాబు ఇస్తానని చెప్పాడండి. ఇస్తానని చెప్పిన దేవుడు సర్టన్ టైము ఏమండి ఆయన ఏం చేశాడంటే, ఆ వాక్యమైనటువంటి దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా శరీరమందు శరీరధారిగా మన మధ్య నివసించాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తే ఎందుకు ఆయన మరణించాడంటే, మన పాపము నిమిత్తమై మనం పొందవలసిన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు కేవలం నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల కృప ద్వారా నీకు క్షమాపణ కలుగుతుంది, కృప ద్వారా రక్షణ కలుగుతుంది, కృప ద్వారా నిత్యజీవము కలుగుతుంది, కృప ద్వారా మళ్ళీ దేవుని కుమారుడివి కుమార్తెగా మార్చబడుతున్నావు, కృప ద్వారా పరలోక రాజ్యానికి వారసుడు అవుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువే భూమి మీదకి రాకపోతే, మాట్లాడదవుతున్నాయా, యేసు ప్రభువే భూమి మీదకి రాకపోతే మనకు రక్షణ లేదు. అంటే కృపకి సత్యానికి ఇద్దరికి దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణం మీద, హల్లెలూయా, శిలువలో ఆయన జవాబు ఇచ్చాడు. మనం మరణించుట చూడగా, ఆయన మరణించుట చూడగా మన పాపం నిమిత్తమై మరణించాడు అంటాడు పౌలు. ఆయన జీవించుట చూడగా దేవుని నిమిత్తమై తిరిగి జీవిస్తున్నాడు అంటే ఎవరు? యేసయ్య. మనం కూడా యేసునందు విశ్వసించి ఎప్పుడైతే బాప్తీసం పొందామో చచ్చిపోయాం. ఏమయ్యాం? చచ్చిపోయాం. ఇప్పుడు తిరిగి లేస్తావు చూడు, దేవుని నిమిత్తమే జీవించడానికి తిరిగి లేచావు. హల్లెలూయా. కనుక ప్రభు అంటున్నాడు, మీరు కింద వారు, నేను పైనుండి వాడను. చూద్దాం వచ్చినాన్ని. అప్పుడు ఆయన, మీరు క్రింద వారు, నేను పైనుండి వాడను. గమనించండి, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. కాగా మీ పాపముల్లో నుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో నుండియే చనిపోవుదురని. ఈ మాట కొంచెం మనం ధ్యానం చేద్దాం. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అంటే భూమి మీద ఉన్నంత కాలం మనం పాపంలోనే ఉన్నామంటే, మరి ఈ పాపం నుంచి ఎప్పుడు విడుదల పొందుతాం? ఇప్పుడు మనం రక్షణ పొందినా కూడా పాపలోకంలో ఉన్నాం కనుక పాపం మన మీద ఏలుబడి చేస్తానే ఉంటది. మన ప్రభువు యొక్క రక్తము ద్వారా కడగబడుతూ ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందండి? మరి ఈయన ఏమన్నాడంటే, ఏమంటాడు ఈయన? నేను ఆయననని
ఎవరినని? యేసు ప్రభు ఎవరు? పాప విమోచకుడు. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రం ఏం చెప్పాడంటే, మెస్సయ్య అనే వ్యక్తి వస్తాడు, మానవుల పాపాలు తీసివేయడానికి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి మానవులు రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. కనుక మీరు ఆయన నమ్ముకోండి. నా భూమి మీద ఉన్నప్పుడు భూమి మీదకి వచ్చాడని మీరు నమ్మితే గనక మీ పాపాలు కొట్టివేయబడతాయి. ఆమేన్. విశ్వసించకపోతే ఏం చేయకపోతే, విశ్వసించకపోతే మీరు పాపంలోనే ఉండిపోతారు. అర్థమవుతుందండి? అందుకని దేవుడి ఉద్దేశం ఏంటి? నువ్వు పాపంలో ఉండిపోకూడదని దేవుడి ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆయన విశ్వసించాలని సర్వ సృష్టికి సువార్త ప్రకటన జరుగుతుంది. అర్థమవుతుందండి? పని పాట లేకుండా సువార్త ప్రకటించట్లా. యేసు ప్రభుని నమ్ముకోండమ్మా అని చెప్పడం తప్ప? ఇప్పుడు ఒక కంపెనీ వాడు ప్రొడక్ట్ చెప్తాడు, ఇది దీనివల్ల ఉపయోగం, దీనివల్ల ఇది ఉపయోగం చెప్తాడు తప్ప, నీకు ఇష్టమైతే కొను, లేకపోతే అని నువ్వు తెలుసుకో, నీకు ఇష్టమైతే అంగీకరించి, లేకపోతే లేదు. ఎందుకు దానికి దాడి? ప్రభు చెప్పాడు ముందుగానే ఏమని? తోడేళ్ల మధ్యకు గొర్రెలుగా మిమ్మల్ని పంపుతున్నా అన్నాడు ఆయన. తోడేళ్ళ సంభవం ఏంటి? చీల్చేస్తాయి, చీల్చి చెండాడుతాయి. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను, గొర్రెలుగా మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళు చీల్చినా కానీ మీరు నా స్వభావాన్ని ధరించుకొని వెళ్ళండి. రేపు పొద్దున లెక్కలు తీరుస్తా. ఎవరి లెక్కలు? అందరి లెక్కలు తేలుతాయి. ఎక్కడ? అందరి లెక్కలు తేలుతాయి. ఆయన ఏం వదిలిపెట్టండి. నువ్వు నీకు నీ రక్తపు బొట్టు చిందిన ప్రతి రక్త బొట్టు గురించి లెక్క అడుగుతాడంట దేవుడు. నువ్వు ఏ రోజు కొట్టేసేసి ఏదో ఉరికిచ్చే సంకలు కొట్టుకొని యూట్యూబ్లో పెట్టేసి నేను తరిమేశాను ఏంటి? ఇక్కడ దేశం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, మార్గము ముఖ్యం. ఏమండి? జాగ్రత్త గుర్తుపెట్టుకుని ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి? ఆయన చెప్తున్నాడు, మీరు విశ్వసింపని ఎడల మీరు పాపంలోనే చచ్చిపోతారు. ఇప్పుడు గ్రంథాలన్నీ కూడా మానవుడు పాపంలో ఉన్నాడని చెప్తున్నాయి, కానీ పాపానికి పరిష్కారము ఇదిగో అని ఎవరు చూపట్లా. యేసయ్య చెప్పాడు, ఇదిగో నేను మాత్రమే మీ పాపాలు పరిహరించడానికి దిగొచ్చాను. నా రక్తము ద్వారానే పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. ఇంకెవరన్నా అన్నారా? పోనీ అంటే మనం వాళ్ళని సేవించవచ్చు. ఏమండి? నువ్వు మత గ్రంథాలు బేస్ చేసుకున్నా కానీ ఆ గ్రంథాల సారాంశాన్ని నెరవేర్చినటువంటి దేవుడు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. హల్లెలూయా. అండి, వేదాంత సారము సాగరమై అంటాడు భక్తుడు. వేదాంతం అంటే సాగరం అంటే సముద్రం అంటాడు. మనకి ఎంత ఉంది వేదాంతం? సముద్రం అంత ఉంది అంటాడు. సముద్రంలో నీళ్లు తాగడానికి పనికొస్తాయా ఏంటి? వేదాంత విద్యలు, చరిత్రలో అనేక చారిత్రాత్మకమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ లేదు నా దగ్గరకు రా, నేను నీకు పరలోకం ఇస్తాను, ఇదిగో నేనే, నా ద్వారానే, నా వల్లనే అని చెప్పిన వారు ఎవరున్నారు? ఎవరి జీవితాలు చూసినా ఏదో ఒక మచ్చ కనపడుతుందా లేదా? మరి మచ్చ లేనివాడు, లోపము లేనివాడు, పాపము లేనివాడు, అబద్ధమాడన జాలుడు దేవుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రము, ఆయనేమో నా దగ్గరికి అందరు రమ్మంటే మీరు మాత్రమే నా దగ్గరికి రండి, మీరు మాత్రమే నా గ్రంథాన్ని చదవండి, మీరు మాత్రమే నా దేవాలయంలో అడుగు పెట్టనంటే దేవుడు ఎలా అవుతాడండి? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ లైవ్లో వాక్యం వీక్షిస్తున్న ప్రేమటువంటి దేవుని బిడ్డారా, ఒక దేవునిలో ప్రేమతత్వం కనపడాలి మానవునికి. ఒక దేవునిలో అందరినీ చేర్చుకునేటువంటి స్థితి కనపడాలి, అందరినీ సమకూర్చుకునేటువంటి తత్వం కనపడాలా, అందరినీ ప్రేమించే తత్వం కనపడాలా. నువ్వు ఇంతవరకే నీకు పరిధులు పెట్టేవాడు దేవుడు కాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రము తోసేయి, నేను ఎవరైనా రావచ్చు నా దగ్గరికి. అందుకే ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వస్తున్నారండి. నువ్వు ఆపగలవా? నువ్వు ఆపలేవు, నీ వల్ల కాదది. ఎందుకంటే దేవుని నిర్ణయానికి ఏ మనుషుడు ఎదురు నిలబడినా వాడు మట్టిలో గెలిచిపోవాల్సిందే. అవును కదా? దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు తన ఉనికికి సాక్షిగంట భూమి మీద ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పాటు చేసుకున్నట్టండి. ఇజ్రాయెల్ జాతిని సమూల నాశనం చేయడానికి ప్రపంచంలో ఎందరో రాజులు సిద్ధపడ్డారు. భూమి నుంచి తీయగలిగారా? నాశనం చేయగలిగారా? చరిత్ర ఆధారం, బైబిల్కి ఆధారం ఇజ్రాయెల్ కంట్రీ. ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవరంటే వాళ్ళే, అవునా కదా? వాళ్ళు కనిపెట్టిన టెక్నాలజీ అంతా కూడా. నేనేమన్నానంటే మన యొక్క లేఖనాలు పరిశీలన చేస్తే దేవుడు తన ఉనికిని మానవునికి బయలుపరుచుకున్నాడు, తన ప్రభావాన్ని లోకంలో మానవులకు బయలుపరుచుకున్నాడు. ఈ రోజున సువార్త ప్రకటించకూడదు, ప్రకటిస్తే శ్రమ అంటే నువ్వు వచ్చి ఇప్పుడు ఏదో శ్రమ పెట్టేసి వాళ్ళ మతాన్ని వ్యాపింప చేయకుండా చేస్తాను అనుకుంటావేమో. ఇప్పుడే కాదు, 1వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఇదేం కొత్త ఏమీ కాదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను ఆయనని మీరు విశ్వసింపని ఎడల మీ పాపంలో ఉండి మీరు చనిపోతారు. మీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో నేను శరీరధారిగా వచ్చి మానవుల కొరకు ప్రాణం పెట్టానని, నా ద్వారా పాప విమోచనని మీరు నమ్మితే ఈ భూమి మీద జీవించిన జీవిత దినాల్లో ఎవరైనా సరే వారి పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకుంటారు నా నామంలో, వాడు పరలోకం వెళ్తాడన్నాడు. హల్లెలూయా. యేసును విశ్వసించకపోతే ఏం జరుగుద్ది ఏమండి? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు గమనించండి ఈ మాట, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు. చాలండి, చాలు. ఏమంటున్నాడు ఇక్కడ యోహాను? ఇప్పుడు యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలా. మరి పరలోకం ఎవరన్నా వెళ్ళారా? పరలోకంలోంచి భూమి మీదకి ఎవరు రాలేదు. భూమి మీద నుండి పరలోకం ఎవరు వెళ్ళాలా. పరలోకంలోంచి భూమి మీదకి వచ్చింది యేసయ్య. యేసయ్యని భూ సంబంధమైన వాడని పోల్చడానికి అవకాశం లేదు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతివాడు భూమిలో పాతి పెట్టబడ్డాడు, అంతవరకే. కానీ యేసయ్య పరలోకంలోంచి వచ్చాడు కనుక భూమిలో పాతి పెట్టబడిన భూమి ఆయన బంధించలేకపోయిందంటండి. ఆయన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరి దీన్ని బట్టి ఆయన పరలోక సంబంధ, భూ సంబంధ? ఆయన డైరెక్ట్ మనుషులు చూచుచుండగా ఆకాశంలోకి వెళ్ళిపోయాడంట ఆయన. హల్లెలూయా. భూమి ఆయన బంధించలేకపోయింది. ఇప్పుడు భూ సంబంధమైన మనిషిని అయితే భూమి దాచుకుంటుంది, ఆయన భూ సంబంధమైన మనిషి కాదుగా. మరణం బంధించింది భూ సంబంధమైన మనిషిని అయితే. ఆయన అంటే, మరణమా నీ ముళ్ళెక్కడ? మరణాన్ని ఏం చేశాడు? జయించాడు ఆయన. హల్లెలూయా. ఆయన పరసంబంధమైన వ్యక్తి. పరలోకంలో నుండి దిగొచ్చాడు ఆయన. పరలోకంలో దిగి వచ్చిన వాడే మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు మరియమ్మ గారు పరలోకం వెళ్ళిందని. దానికి ఆధారం మనం చెప్పలేం, కానీ యేసు ప్రభు మాత్రం వెళ్ళినట్టుగా మనకు రాయబడింది ఇక్కడ, అవునే కదా? ఏంటి? పరలోకం వేరు, పరదేశి వేరు. పరలోకం వేరు, పరదేశి వేరు. పరదేశిలో పరిశుద్ధులు ఉంటారు, పరలోకంలో దేవుడు మాత్రమే ఉంటాడు, దేవదూతలు మాత్రమే ఉంటాయి. ఏమండి? అయితే ఈయన పరలోకంలోంచి దిగొచ్చాడంట, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడంట సింహాసనం మీద. అంటే ఇప్పుడు నువ్వు ఆయన నమ్మడానికి ఒక ఆధారం ఉంది. నేను నమ్మిన వాడు పరలోకంలో ఉన్నాడు, నేను నమ్మిన వాడు తిరిగి వస్తానన్నాడు, నేను నమ్మిన వాడు తిరిగి ఆయన తన రాజ్యంలో నన్ను స్థిరపరుస్తాడానికి రుజువు ఉంది, ఉందా లేదా? మన విశ్వాసము, మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్. ఓ రోజున అడిగాడంటే పేతురు కూడా మనలాంటి వాడే, అవును కదా? మనకు లాభం లేనిది ఏ పని చేయం కదా. వ్యాపారం వదిలేసేసి, మా కుటుంబాన్ని వదిలేసేసి నిన్ను ఎమ్మడెత్తున్నాం కదా, నిన్ను ఎమ్మడెత్తే మాకు లాభం ఏంటి, మాకేం ఉపయోగం ఏంటి అని అడిగాడంటండి. ఎవరిని? యేసయ్యని. యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి నాకు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు, నా తండ్రి నాకు సింహాసనం ఇస్తాడు, అప్పుడు నా సింహాసనం పక్కన మీకు కూడా సింహాసనాలు వేస్తాను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు చూడండి.
నాకు సింహాసనం మీద నేను కూర్చున్నప్పుడు మీకు కూడా చుట్టూ సింహాసనాలు వేస్తాను. 12 గోత్రాల పెద్దలకు మీరు తీర్పు తీరుస్తారన్నట్టు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల మనకు లాభం ఉందా, నష్టం ఉందా? యేసు ప్రభు ఎక్కడున్నాడో మనం కూడా అక్కడ ఉంటాం. ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. హల్లెలూయా. ఎందుకు ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు చిక్కుపడిపోయి ఈ స్వల్పకాల పాపకాల భోగాలు అనుభవించడానికి దేవుని వదిలేసి ఎంపర్లాడడం వల్ల ప్రయోజనం ఏముందండి? మా బతికితే 80-70 సంవత్సరాల కంటే ఎక్కువ బతకం మనం ఈ లోకంలో, అవునా? కానీ శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది. ఇక ఆ జీవితంలో సావు లేదు, పుట్టుక లేదు, మరణం లేదు. అక్కడ ఏడుపు ఉండదంట, దుఃఖం ఉండదంట, బాధ ఉండదంట, కన్నీరు ఉండదంట, ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట. మరి ఆ దేశం కావాలంటే మనం ఎవరిని వెంబడించాలి? యేసుని వెంబడించాలి. మనం జాగ్రత్తగా చూస్తే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. యోహాను సువార్త 3:31 చూద్దామా? గమనించండి ఈ మాట. 3 పైనుండి వచ్చేవాడు. ఎవరంట పైనుండి? ఎవరు వచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఆయన అక్కడ ఉండేవాడంట, పైనుండి వచ్చేవాడు, అందరికీ పైనున్నవాడు. గమనించండి, భూమి నుండి వచ్చేవాడు, భూసంబంధి అయి భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు, అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇస్తారు? ఈ వాక్యం మీకు అర్థమైందా? ఇప్పుడు పైనుండి వచ్చేవాడు అన్నిటిగా పైనున్నవాడు, భూ సంబంధమైన వాడు, సంగతులే మాట్లాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు పరలోకాన్ని గురించి చెప్పాడు, నరకాన్ని గురించి చెప్పాడు లేదా? ఎదుగో అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పుయు పండ్లు కొరుకుటయు ఉండును. నరకాన్ని నిర్మించిన వాడు నరకంలో ఎలా ఉంటుందో చెప్పాడు. పరలోకాన్ని నిర్మించిన వాడు పరలోకం ఎలా ఉంటుందో, నా తండ్రి సింహాసనం ఇస్తాడు, నా సింహాసనాల దగ్గర మీకు కూడా సింహాసనం ఇవ్వబడితే అక్కడ దూత గణాల చేత మీరు ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు. చెప్పడలేదా? అంటే ఇప్పుడు భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన విషయాలు మాట్లాడతాడు, పరలోక సంబంధమైన వాడు పరలోక సంబంధమైన విషయాలే అయితే కొంతమందికి ఎరుగుతాను కొట్టే. ఎవరికి ఏ మాటలో ఎవడు అంగీకరించడు. యేసుప్రభు మాటలు అంగీకరించారా పరిచయలు? శాస్త్రుల పరిచయలు అంగీకరించారా? ఏమన్నాడు? దెయ్యాలు పట్టినోడు, దెయ్యాలకు అధిపతి, ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు. ఏంటి మాటలో? నా శరీరము నా రక్తము తిని తోగవాడే నిత్యజీవము గలవాడు అంటాడు. ఆయన శరీరాన్ని ఎలా తింటాడు? మనిషిని చెప్పుకోవడం, మంచి మనిషిని తింటాడా? ఆయన రక్తం తాగమన్నాడు, ఆయన రక్తం తాగుతాడు మనిషి అనేవాడు. పిచ్చి పట్టింది, దెయ్యాలకు అధిపతి అన్నారంట. ఎవరిని? ఆయన భవిష్యత్తు మాటలు అవన్నీ కూడా ఎలాంటి మాటలండి? భవిష్యత్తు ప్రణాళిక తెలుసు. ఏమండి? అక్కడ ఏమి చెప్తే అందరూ జోకర్లు అవుతున్నారు. నిజమే, ఇవన్నీ కూడా అక్కడ కల్చరు, అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు అన్నీ కూడా అలాగే ఉంటాయి. అవి మనకు తెలియవు కదా, మనకు తెలిసినయే నిజం అనుకుంటాం మనం, అవునా కదా? సాక్ష్యాన్ని ఎవరు వినరు. యేసుప్రభు పరలోక సంబంధమైన విషయాలు చెప్తే అవి వాళ్ళకి అర్థం కాలేదంటే. హల్లెలూయా. కనుక యేసు, నువ్వు దైవికమైన విషయాలు తెలుసుకోవాలంటే నువ్వు యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా. నువ్వు భవిష్యత్తు తెలుసుకోవాలంటే యేసు దగ్గరికి రావాలా? నీ జీవిత విలువ తెలుసుకోవాలంటే, దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే యేసు దగ్గరికి రావాలా? యేసు దగ్గరికి వచ్చినప్పుడు నీ మనసంతా కూడా పరలోకం మీద, ఆయన ప్రేమ మీద, ఆయన కృపతో నిండి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎరగకపోతే అటో గంతు ఇటో గంతు. లోకం కావాలా, దేవుడు కావాలా? నువ్వు చక్కగా దేవుని వాక్యం చదివి ఒక సంఘంలో సహవాసం అంటగట్టబడి నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. ఈ రోజున యూట్యూబ్లో కూడా భయంకరమైనటువంటి చెత్త ఉపదేశాలను బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఆ కాసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు మనిషి. నేనంట నిజంగా రోజు బైబిల్ చదువుకొని నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఒక సంఘంలో ఒక నాయకుడు, ఒక సేవకుడు చెప్పిన మాట విన్నావు అనుకోండి, నీ కన్ఫ్యూజన్ ఉంటుందా? ఉండదు.
ఒకడు పరిశుద్ధాత్మ ఉందంటాడు, ఒకడు పరిశుద్ధాత్మ లేదు అంటాడు. ఒకడు అంటాడు రక్షణ పొందినాక నీ రక్షణ నువ్వు మరణించే వరకు నువ్వు ప్రభువుని కలుసుకునే వరకు నిలబడుతూ ఉంటుంది అంటాడు. ఒకడు అంటాడు పాపం చేస్తే కూడా నీ రక్షణ అలాగే ఉంటుంది అంటాడు. విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు, బోధలు. నువ్వు యేసు మాటలు వింటే, యేసు ఉపదేశం వింటే, యేసు చెప్పిన మాటలు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47, 48 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 47, 48. ఓకే, చదవండి అమ్మా. మొదటి మనుష్యుడు భూసంబంధి. ఎవరు మొదటి మనుషుడు? చెప్పాలి అందరూ. ఎవరు మొదటి మనుషుడు? ఆదాం. మట్టి నుండి రెండవ మనుష్యుడు ఎక్కడి నుంచి వచ్చాట? ఇప్పుడు ఆదాము ఎవరు? ఈ ఆదాము తండ్రి ఎవరు? దేవుడే. అర్థమవుతుందండి? ఆదాము దేవుని కుమారుడు. ఈ దేవుని కుమారుడిని ఆదాము ఎక్కడి నుంచి తీయబడ్డాడు? ఈ ఆదాము ఎవరు? ఆయన స్వరూపమందు ఆయన పోలుకు చొప్పున తీయబడిన వాడు, చేయబడిన వాడు ఈ ఆదాము దేవుని కుమారుడు. అర్థమవుతుందండి? రెండవ మనుషుడు ఈయనెవరు? ఈయన దేవుని కుమారుడే. నా పాయింట్ అర్థమవుతుందా? మొదటి ఆదాము మట్టిలోంచి తీయబడ్డాడు, దేవుని కుమారుడే. రెండవ ఆదాము ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. శరీరధారికి వచ్చాడు కనుక కుమారుడు, దేవుని కుమారుడు. అంటే మట్టిలోంచి తీయబడినటువంటి ఆదాము దేవుని కుమారుడే. అయితే మట్టిలోంచి తీయబడినటువంటి ఆదాము ఈ భూ సంబంధమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అర్థమవుతుందండి? మరొకసారి చూద్దాం. వచ్చిన మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. గమనించండి, మట్టి నుండి పుట్టిన వాడెవడు? మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడు? మట్టి నుండి పుట్టింది ఎవరు? ఆదాము. ఇప్పుడు ఆదాము ఎలాంటి వాడు? ఆదాము పాపం చేశాడు చేయలేదా? ఆదాము తినకూడదన్న పండు తిన్నాడు. ఆదాము దేవుని సన్నిధికి పారిపోయాడు. ఆదాము దేవునికి అవిధేయుడే బ్రతికాడు. ఏంటి ఇక్కడ? ఆదాములో పాపపు స్వభావం ఉంది, దైవ స్వభావాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మా ఆదాము నుండి పుట్టిన జనరేషన్ అంతా కూడా పాపంతోనే నింపబడింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా నాకు? ఈ భూమి మీద ఆదాము ద్వారా జన్మించిన భూమి మీద ప్రతి మనుషుడు కూడా పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? మట్టి నుండి పుట్టినవారు అట్టివారునే. గమనించని మాట. పరలోక సంబంధి ఎట్టివాడు? పరలోక సంబంధులను అట్టివారే. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు కనుక నువ్వు ఆయన విశ్వసిస్తే, ఆయన వెంబడిస్తే, ఆయనతో రక్షణ పొందితే, ఆయన ద్వారా పాప విమోచన పొందితే, ఆయన ఉన్న దైవత్వాన్ని నువ్వు కూడా పొందుకున్నట్టే, ఆయన మహిమను నువ్వు కూడా పొందుకున్నట్టే, నువ్వు కూడా పరలోకానికి వారసుడివే, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివే. చెప్పండి కూడా దేవుని నామాన్ని కనపడదాం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మాటలు మనం ఆలోచన చేయాలండి. అంటే మట్టి నుండి పుట్టిన వాని స్వభావాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధి అయినటువంటి వాని స్వభావాన్ని ధరించుకోవడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆయన అదవుతుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5
3వ అధ్యాయము 22 వచ్చి చూద్దాం. 22, 23, 24. ఒక్క నిమిషం. 4వ అధ్యాయం కాదు, 4. కావున గమనించండి ప్రేమ దేవుని బట్టి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని, ఎప్పుడుది? మునుపటి స్వభావం అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు అన్నమాట. ఇది ప్రాచీన స్వభావం. మునుపటి స్వభావం విషయంలో అయితే ప్రాచీన స్వభావం విడిచిపెట్టి, చిత్తం అంటే ఏంటి? మనస్సు. చెప్పండి, ఏంటి చిత్తం అంటే ఏంటి? తెలుగు పదానికి నానా అర్థాలు ఉంటాయి. చిత్తం అంటే ఏంటి? చిత్తవృత్తి యందు, మనస్సులో నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గల వారై. ఏ పోలికంట? మొదటి పోలిక ఏంటి? ఆదాము పోలిక. ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి దేవుని పోలిక ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. జాగ్రత్తగా వినాలా ప్రేమ దేవుని బిడ్డలారా. మనం లోతైన మర్మాలను గురించి తెలుసుకోవాలండి. అందుకని పౌలు అంటాడు కదా, జ్ఞానుల మధ్య నన్ను బోధిస్తాను అంటాడు. మనం ఎల్కేజీ భక్తి పక్కన పెట్టే, అలా జక్కయ్య చెట్టు ఎక్కాడు, కొట్టుకుపోయింది, ఏసై చూశాడు, ఇలాంటి కల్పన కథలు కాదు ప్రేమ దేవుని బిడ్డలారా. లోతుకి వెళ్ళాలి మనం, దేవునిలో గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం దేవుని గురించి లోతుగా తెలుసుకుంటే మనం సువార్త పఠించడానికి అవకాశం ఉంది. ఉందా లేదా? ఉంది. చూద్దాం. చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే దేవుని పోలికగా సృష్టించబడిన. ఏ స్వభావం అంట? ప్రాచీన స్వభావం అంటే, నవీన స్వభావం అంటే. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ నవీన స్వభావాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తుని ఈ లోకంలో పంపించాడు. హల్లెలూయా. పౌలు అంటాడు, పూర్వము హింసకుడను, దోషకుడను, హానికరుడను. ఏమండి? ఇప్పుడంట కొట్టితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకుంటున్నాడు, ఏమీ మాట్లాడట్లా, ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అసూయలు లేవు, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, ద్వేషాలు లేవు. ఈ రోజున కూడా క్రైస్తవులు అదే విధంగా ఉన్నారు. పేడ నీళ్ళు చేస్తే జల్లించుకున్నారు, బెదరేస్తే ఆ దారి నుంచి ఇంకో దారి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఈ కాళ్ళు ఎగరేస్తున్నారు. వీళ్ళ లాజిక్ అర్థం కావట్లేదు అసలు. ప్రభు చెప్పాడు, ఏమన్నాడు అంటే, మీరు తప్పుకొని వెళ్ళిపోండి, దూషించిన వారిని బదులు దూషించొద్దు, హింసించిన వారిని హింసించొద్దు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు ఆ పట్టణంలో హింసించినప్పుడు మరి ఒక పట్టణానికి వెళ్ళిపోండి. దాన్ని షూట్ చేసి చక్కగా ఈ చెవులు పెట్టుకొని పారిపోయిన క్రైస్తవులు. ఏమండి? పిరికి వారైనటువంటి క్రైస్తవులు. ప్రభు ఆజ్ఞ అండి, మీకు అర్థం కావట్లా. నెహ్రూ గారు చెప్పారంట, ఏమండి, క్రైస్తవులు జోలికి వెళ్ళమాకుంటారు, వాళ్ళు నిద్రిస్తున్న సింహాలు. అది వాళ్ళు పడుకొని మీరు వాళ్ళు కనుక కెలకొద్దు, మీరు కెలికారంటే ఎవరు వేరుకూడదని చెప్పాడంట పాప ఆయన. హల్లెలూయా. మనకు దేవుడు క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచాడు కనుక మనం ప్రేమనే మనం విత్తాలి, ప్రేమనే పంటను మనం కోస్తాం. మన యొక్క మార్గం క్రైస్తవ ప్రేమనే విత్తనాన్ని విత్తమంటుంది. మిగతా వాటిలో ద్వేషము, అసూయలు, కలహాలు, ఏమండి, ఖడ్గాలు చేత పట్టుకురండి, యుద్ధాయుధాలు ధరించాల్సిందే. హింస, రక్తపాతం మతం నేర్పుతుంది. కానీ యేసు ప్రభు మార్గం ప్రేమ అనే విత్తనాన్ని విత్తమంటుంది. హల్లెలూయా. నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావు అదే పంట వస్తావు. యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే పేతురు కత్తి తీసి కచ్చకని చూసాడంట. అంటే ఎంత ప్రేమ ఉందో పేతురికి యేసు ప్రభు అంటే. అవునా కదా? ఏంటి ప్రభు, నేనుండగా నీ జోలికి వస్తాడా? నీ జోలికి రావాలంటే ముందు నా జోలికి రావాల్సింది అన్నాడు. హల్లెలూయా. కోసేసాడు చెవు. వెంటనే యేసు ప్రభు వెళ్ళి పడిపోయిన ఆ చెవుని తీసుకెళ్ళి మళ్ళీ అడిగెత్తికిచ్చాడంట. హల్లెలూయా. అసలు ఎంత ఎవరన్నా చేస్తారు అలాగా? శబాస్ పేతురు అనాలి, అనాలా లేదా? అనాలి లేదా? ఆయన ఏమంటున్నాడు?
పేతురు, నీ కత్తిని వరలో పెట్టుకో. కత్తి చేత పట్టుకున్నవాడు కత్తితోనే అది మన నా ఆయుధం కాదది, నేను దాన్ని తీసేయడానికి వచ్చా. నువ్వు ఏది విత్తుతావు అదే పంటకు వస్తావు. నువ్వు యేసు ప్రభువు ప్రేమ తత్వాన్ని బోధించాడు, ఆయన మాదిరిగా జీవించాడు. ఆయన ఒకటి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందా, బాధపడమాక, నన్ను కూడా ద్వేషించింది. హల్లెలూయా. మిమ్మల్ని కొట్టారా, నన్ను కూడా కొట్టారు. యేసు ప్రభువుని కొట్టినట్టు ఎవరు కొట్టారండి? ఎవరు కొట్టించుకున్నారు? ఇప్పుడు చెంప వెంట్రుకలు పెరిగేశారంట, తలకి కళ్ళకి గుడ్డగట్టి ఎగిరి తన్నుకుంటా, నిన్ను ఎవడు కొట్టాడు ప్రవచించు అన్నారంట. నాగడి చాలవళ అని వీపు దున్నపడింది. ఆయన చేసినటువంటి సిలువ త్యాగం, ప్రాణ త్యాగాన్ని లోకల్ మనుషులు ఎలా ఉన్నారంటే చేతగాని వాడుగా, అసమర్థుడిగా ఆయనకి ఆపాదిస్తూ ఉన్నారు. ఒకడు అంటాడు, 3 మేకలు పీక్కెళ్ళినాడు, దేవుడు ఎలా అవుతాడు? దేవుడు రిచ్ అన్నాడు. ఒక వ్యక్తి మారాలంటే ఒక చెంప మీద కొట్టినాడు ఇంకొక చెంప కొట్టి మారతాడు? మారడం. ఒక చెంప కొట్టించుకున్నప్పుడు రెండో చెంప కూడా తిప్పినప్పుడు వాడు మారతాడు. ఎందుకని కొట్టించుకుంటున్నాడు? నేను తప్పు చేశానా? నేను అనవసరంగా చేసుకున్నానా? నేను అలా చేసి ఉండకూడదేమో. ఇతను మౌనంగా ఉన్నాడు అంటే ఒక వ్యక్తిలో ఆలోచింపజేసేది ప్రేమతత్వం. హల్లెలూయా. అది యేసు ప్రభు మనకు నేర్పించాడు. పైనుండి వచ్చేవాడు పైనున్న సంగతుల గురించే మాట్లాడతాడు. భూ సంబంధమైన వాడు ఎట్టివాడు, భూ సంబంధమైన వారు కూడా అట్టివారే. పరలోకం నుంచి వచ్చిన వాడు ఎట్టివాడు, పరలోక సంబంధులు అట్టివారే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, నేను ఆయనని విశ్వసించకపోతే, ఎవరని? దేవుడు పంపిన వ్యక్తి, ఆయన దేవుడై ఉన్నాడని, ఆయన మరణ పునరుద్ధానాలు శిలువ ద్వారా మానవునికి రక్షణ ఇచ్చాడని నువ్వు నమ్మకపోతే దేవుని ఉగ్రత పాలవుతావు. ఆ ఉగ్రత పాలు కాకూడదని నువ్వు మారు మనసు పొందని చెప్తున్నారు సువార్త. నువ్వు రక్షణ పొందని చెప్తున్నారు సువార్త. నీ ప్రవర్తన మార్చుకోయని చెప్తున్నారు సువార్త. మరి సైతాన్ గారు కూడా పనిచేయాలిగా. దేవుడు పనిచేస్తున్నప్పుడు సైతాన్ గారు కూడా పనిచేయాలిగా. అది సువార్త ఆటంకపరచాలా వద్దా? కనుక దీని గురించి మనం ఏదో అయిపోతుందని ఘోరంగా బాధపడవసలా. మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎవరి కోసం? హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలా. ప్రభు మనకు అది నేర్పాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నేనే ఆయననని మీరు విశ్వసింపని ఎడల మీరు మీ పాపములో నుండే చనిపోతారు. కనుక మానవులందరూ యేసు ప్రభు దేవుని యొద్ద నుంచి వచ్చాడు. ఈయన దేవుడు పంపిన వ్యక్తి, ఈయన దేవుడై ఉన్నాడు, ఈయన రక్షకుడు అని నువ్వు అంగీకరిస్తే కనుక నువ్వు పాపక్షమాపణ పొందుతావు. అక్కడ ఉన్న పరిశీలు శాస్త్రులు చెప్తాడు, మీరు లోకంలో ఉండే పాపంలోనే చచ్చిపోతారు. కానీ మీరు నన్ను విశ్వసిస్తే మీరు ఈ లోకంలో పాపంలో ఉండి పాపలోకంలో ఉండి చచ్చిపోయినా మీరు నాతో పాటు పరలోకంలో ఉంటారు. నేను ఆయనను నమ్మితే దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన గురించి సరైన గ్రహింపు కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచని ప్రార్థన చేద్దాం. తలలు వంచని ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కొద్ది విషయాలు మన హృదయాలు తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు ఇప్పటి వరకు. ఆయన మాటలన్నీ విలువైనవి, ఆయన మాటలన్నీ శ్రేష్టమైనవి. మత గ్రంథాలన్నీ చెప్తున్నాయి మానవులు పాపంలో ఉన్నారని, మానవుడు శాపంలో ఉన్నాడని, మానవులు పాపముల చేత పరలోకాన్ని చేరలేని స్థితిలో ఉన్నారని, అజ్ఞానంలో ఉన్నారని, అంధకారంలో ఉన్నారని, పాపం నుంచి విడుదల పొందాలని చెప్తున్నాయి. కానీ ఎలా విడుదల పొందాలి? ఒకవేళ మనుషుడే తన పాపాలు తాను తీసేసుకోగలిగే శక్తి మానవుడికి ఉంటే దేవుడు అవసరం లేదు. మనిషికి దేవుడు అవసరం లేదండి. మానవుని వల్ల కాదు గనుకనే దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది, తన ప్రేమను పంచవలసి వచ్చింది, మనుషులు మారాలని బోధించవలసి వచ్చింది, మనుషులందరినీ స్వస్థపరచవలసి వచ్చింది, వారందరికీ జ్ఞానము కలిగిన మాటలు బోధించవలసి వచ్చింది. ఏమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? ఆయన మనకు కాదులే అమెరికా దేవుడు అనుకుంటున్నావా? ఆయన అమెరికా దేవుడు అనుకుంటున్నావా? బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకుంటున్నావా? దేవునికి కూడా కులాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని అంటగడతావా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు.